ఈ వినాయక చవితికి మీ రాశి ప్రకారం ఈ రంగు విగ్రహం బొజ్జగణపయ్యను తెచ్చి పూజించండి. ఈ వినాయక చవితికి మీరు కూడా వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నారా? అయితే ఏ రాశి వాళ్ళు ఏ రంగు వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించాలి, ఏ మంత్రాలు పఠించాలో తెలుసుకోండి. ఆటంకాలను తొలగించి ఆనందాన్ని ఇచ్చేవాడిగా వినాయకుడిని పూజిస్తారు. మరికొద్ది రోజుల్లో వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు. పంచాంగం ప్రకారం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథి నాడు వినాయకుడు జన్మించాడు. అందుకే ఈ రోజున గణేష్ చతుర్థి జరుపుకుంటారు. వినాయక చవితిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. అనంత చతుర్దశి నాడు గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత వేడుకలు ముగుస్తాయి. ఏడాది మీరు ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలని అనుకున్నట్లయితే ఏ రాశి వారు ఎలాంటి విగ్రహాన్ని తెచ్చి పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. వినాయకుడిని పూజించేటప్పుడు దోషాలు జరగకుండా భక్తులు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. మోదక్ లడ్డు, దూర్వా గడ్డి, నెయ్యి మొదలైన వస్తువులు తప్పనిసరిగా సమర్పించాలి. ఈ వస్తువులు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనవని నమ్ముతారు. అలాగే ప్రతిరోజు వినాయకుడికి ఉదయం, సాయంత్రం పూజ చేయాలి. ఈ సమయంలో ఇంట్లో అందరూ సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఏ రాశి వాళ్ళు ఏ రంగు విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించి ఏ మంత్రం చదువుతూ పూజ చెయ్యాలో తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశికి చెందిన వాళ్ళు ఇంట్లో ఎరుపు రంగు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు. ఎరుపు లేదా సింధూర రంగు వస్త్రాలతో అలంకరించాలి. పూజ చేసేటప్పుడు వినాయకుడికి బెల్లం, దానిమ్మ, ఎండు ఖర్జూరం, ఎర్ర గులాబీలు, దూర్వాలతో చేసిన 11 లడ్డూలను సమర్పించాలి. పూజ చేసేటప్పుడు ఓం వక్రతుండాయ హూ అనే మంత్రాన్ని జపించాలి. వృషభ రాశి. ఈ రాశి వాళ్ళు ఇంట్లో నీలిరంగు గణపతి విగ్రహాన్ని ఉంచి తెల్లటి వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజా సమయంలో మోదకం, తెల్లటి పువ్వులు, పరిమళం, మిశ్రి, కొబ్బరి లడ్డూలు సమర్పించాలి. ఓం హ్రీం గం హ్రీం అనే మంత్రాన్ని పాటించాలి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఆకుపచ్చ రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించాలి. గజానుడి ఆరాధనలో మూంగ్ లడ్డు, తమలపాకులు, పచ్చి యాలకులు, దూర్వా, ఆకుపచ్చ పండ్లు, డ్రై ఫ్రూట్స్ సమర్పించాలి. ఓం శ్రీ ఘం లక్ష్మి అనే మంత్రాన్ని జపించాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు తెల్లటి రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని తీసుకువచ్చి గులాబీ రంగు దుస్తులతో పూజించాలి. వినాయకుడి ఆరాధనలో గణేశుడికి మోదకం, బియ్యం, పాయాసం, వెన్న, గులాబీ పూలు సమర్పించాలి. ఓం ఏకదంతాయ హుం అనే మంత్రాన్ని పఠించాలి. సింహరాశి. సింహరాశి వ్యక్తులు ఎరుపు రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఎర్రని వస్త్రాలతో పూజించాలి. పూజా సమయంలో బెల్లం లేదా బెల్లం మిఠాయిలు, కన్నేరు పువ్వులు, ఎండు ఖర్జూరాలు మొదలైనవి సమర్పించాలి. ఓం శ్రీ గం సౌభాగ్య గణపతయే వరవరదం సర్వజనం మేం వసమానాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించాలి. కన్యారాశి. ఈ రాశి జాతకులు ఇంట్లో ఆకుపచ్చ రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తెచ్చి ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజా సమయంలో ఆకుపచ్చ పండ్లు, లడ్డూలు, తమలపాకులు, పచ్చి యాలకులు, ఎండు ద్రాక్ష, దూర్వా గడ్డి, డ్రై ఫ్రూట్స్ సమర్పించాలి. ఓం గం గణపతయే నమః, ఓం శ్రీం శ్రియాహ నమః అనే మంత్రాలను పఠించాలి. తులారాశి. ఈ రాశి వాళ్ళు తెలుపు, నీలం రంగుల గణేష్ విగ్రహాన్ని వచ్చే తెల్లటి వస్త్రాలతో అలంకరించాలి. ఆరాధన సమయంలో గణపతికి లడ్డూలు, అరటిపండ్లు, తెలుపు రంగు పూలు, పరిమళం, నెయ్యి సమర్పించాలి. ఓం హ్రీం గ్రీం హ్రీం అనే మంత్రాన్ని జపించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఇంట్లో ఎరుపు రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని ఉంచి ఎరుపు కుంకుమ రంగు దుస్తులతో అలంకరించాలి. పూజలో బెల్లం లడ్డూలు, ఎండు ఖర్జూరాలు, దానిమ్మ, ఎర్ర గులాబీలు సమర్పించవచ్చు. ఓం
హ్రీం ఉమాపుత్రాయ నమః మంత్రాన్ని జపించడం మంచిది. ధనుసు రాశి. ఈ రాశివారు పసుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పసుపు వస్త్రాలతో అలంకరించాలి. పూజా సమయంలో పసుపు పువ్వులు, పసుపు రంగు మిఠాయిలు, మోదకం, అరటిపండు సమర్పించాలి. హరిద్రారూప హూం ఘం గ్లౌ హరిద్రా గణపతియై వరవరద దుష్టభ్రమణము భయస్వాహ అనే మంత్రాన్ని జపించడం ఉత్తమం. మకర రాశి. మకర రాశికి చెందిన జాతకులు నీలం రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి నీలం రంగు దుస్తులతో అలంకరించుకోవాలి. వినాయకుడి ఆరాధనలో ఎండు ద్రాక్ష, తెల్లటి పువ్వులు, నువ్వుల లడ్డూలు, సింధూరం కలిపిన మల్లె నూనెను సమర్పించవచ్చు. ఓం లంబోదరాయ నమః మంత్రాన్ని జపించవచ్చు. కుంభరాశి. రాశి జాతకులు నీలిరంగు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నీలిరంగు వస్త్రాలతో అలంకరించాలి. అలాగే పూజా సమయంలో కోయలతో చేసిన ప్రసాదం, ఎండు ద్రాక్ష, ఆకుపచ్చ పండ్లు, తెల్లటి పువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు, సింధూరం కలిపిన మల్లె నూనె సమర్పించాలి. ఓం సర్వేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. మీనరాశి. ఈ రాశి వారి ఇంటికి ముదురు పసుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తెచ్చి పసుపు బట్టలతో అలంకరించాలి. బొజ్జగణపయ్యని పూజించే సమయంలో పసుపు బట్టలు, పువ్వులు, బేసిన్ లడ్డు, బాదం, పసుపు రంగు మిఠాయిలు, అరటిపండు సమర్పించాలి. ఓం సిద్ధి వినాయకాయ నమః మంత్రాన్ని జపించాలి.